విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొడతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 2022-23 సంవత్సరంలో 4వ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి 26.76 కోట్ల ఖాతాల్లో జమ కానున్నట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున. మద్యాన్ని నియంత్రిస్తామన్న వైసీపీ ప్రభుత్వం వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గపు చర్య. ప్రజా ఆరోగ్య వ్యతిరేక చర్యగా పరిగణించాలన్న ఏపీ మహిళా సమాఖ్య. గత ఏడాదితో పోలిస్తే నేరాల శాతం 36% తగ్గింది. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రధాన పిల్లర్ అంటూ సిపి రవిశంకర్ అయ్యర్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. త్వరలోనే పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను ప్రకటించారు. ఇప్పటికే లోకేష్ శివగలం పాదయాత్ర జోస్తోని పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు గాను లోకేష్ త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ కేడర్ లీడర్లతోని భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటన ఇతర కార్యక్రమాల వివరాలను లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైహో బీసీతో జగన్ సర్కార్ వెన్నుపోటును తెలియజేస్తామని అన్నారు. వ్యూహానికి ప్రతివ్యూహం ఉంటుంది కదా అని అన్నారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని, ఇలాంటి సినిమాలకి సీఎం జగనే డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. ఆర్జీవీ తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్నది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అని, ఆ అడ్వకేట్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని హితో పలికారు. న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నామని, నిజంగా సినిమా తీయాలంటే పూకిల్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్తో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చు కదా అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు, ఎప్పుడూ వస్తానే ఉంటాను. కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ధైర్యం. ఏదైతే మీరు నాకందరికి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు, 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు. నిన్న ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమనే అభిప్రాయం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు 1 కుప్పం, 2 హిందూపురం. 1 మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, 2 మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ 2. అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు. 7 ఎన్నికల్లో గెలిపించారు నన్ను, అంత మనకు కూడా 2 ఎన్నికల్లో గెలిపించారు. అంటే ఇప్పుడు జరిగిన 9 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. 10వ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. నేను ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గాన్ని చూడలేదు. ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి, మీ పెద్ద కొడుకుగా ఉండాలి, మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను. కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేమున్నాం, మేము గెలిపించుకుంటాం. మీరు రాష్ట్రం తిరగండి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా రండి, ముఖ్యమంత్రిగానే కుప్పం అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు. గతంలో కూడా అదే కోరారు. విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, రాష్ట్రంలో ఏ పని చెయ్యాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానీకం ఉండే నియోజకవర్గం ఈ కుప్పం. ఇక్కడి నుంచే ప్రారంభించాం. ప్రజల వద్దకు పాలన గాని, జన్మభూమి గాని,
ఒక వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు. దానికి కూడా గర్వపడుతున్నా. అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చెందిగానే కుప్పంలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పంలో జరుగుతున్న తన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం శాంతిపురం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో తాను కులం మతం చూడకుండా అందరి ఇంట్లో పెద్ద కొడుకులా ఉన్నానని, కుప్పం అభివృద్ధికి టీడీపీ హయాంలోనే జరిగిందని హితవు పలికారు. కుప్పం ప్రాంతానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే హంద్రీనివాకు నీళ్లు వచ్చేవని అన్నారు. వీకోట వరకు హంద్రీనివా నీళ్లు అందించిన ఘనత టీడీపీదేనంటూ స్పష్టం చేశారు. హంద్రీనివా ప్రాజెక్టును తాను 87% పూర్తి చేస్తే మిగతా 13% కూడా పూర్తి చేయలేని దద్దమ్మపాటి వైసీపీనని చంద్రబాబు విమర్శించారు. మీడియా మిత్రులందరికీ బీసీ సోదరులకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా ఆర్థికంగా బీసీ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా పెద్ద ఎత్తున ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో బీసీ సోదరులకి సీట్లు ఇచ్చి గెలిపించి మళ్ళీ కీలకమైన శాఖలు కూడా బీసీ సోదరులకి ఆనాడు ఇస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యూహం ఒకటే, బీసీ సోదరులు బలహీన వర్గం కాదు, బలమైన వర్గం అని. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే అది 34% చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు బీసీ సోదరుల సంక్షేమ అభివృద్ధి కోసం ఆనాడు మేము ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన కార్పొరేషన్ ద్వారా కూడా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,20,000 మందికి ఆనాడు రుణాలు అందించాం. ఆదరణ పథకం కింద 1,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య, పీజీ ఫీ రీంబర్స్మెంట్, పెళ్లి కానుక, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది. ఇంకా చేనేత సోదరులకి, కల్లు గీత కార్మికులకి, మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ప్రత్యేకంగా ఆనాడు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రంలో కూడా బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సో మీరు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చాం. అందుకే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి గాను 26.76 కోట్ల విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాల్లోని జమ కానున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులకైనా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రింద 2022-23 సంవత్సరంలో జగనన్న విద్యా దీవెన 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తూ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా 584 కోట్లను బటన్ నొక్కి నేరుగా తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలో జమ చేశారు. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులు చేస్తున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నేడు అందిస్తున్న 584 కోట్లతో కలిపి విద్యా దీవెన వసతి దీవెనల క్రింద ఇప్పటి వరకు 18.576 కోట్లను పంపిణీ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను గాని ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన కులాల తలరాతలు గాని లేదా ఒక దేశపు భవిష్యత్తు గాని ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేయగలిగాము అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్క పథకం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారంకి ఆ సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా నాయకురాలు తులసి మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అంగన్వాడీల ఆక్రందన ప్రభుత్వానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వివోఏలకు, ఆర్పీలకు అంగన్వాడీ సెంటర్లను అప్పచెప్పొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివోఏల రాష్ట్ర సంఘం అంగన్వాడీలకు మద్దతును ప్రకటించినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి పద్మ, అంగన్వాడీల సంఘం నాయకులు మణి, తులసి, శోభారాణి, వెంకటలక్ష్మి అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 18వ రోజుకి చేరుకుంది. రాష్ట్రం అంతా కూడా బగ్గమంటున్నా సరే సీఎం గారికి అయితే చేమకుట్టినట్టు కూడా లేదు. అలాగే మంత్రులు కూడా నిన్న 3 మంత్రులు కలిసి సాక్షి పేపర్లో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ అంతా కూడా అబద్ధాలు పుట్టే, ఒక్కటి కూడా నిజం లేదు. పోనీ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు ఆడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా అబద్ధాలు పుట్టే అంతా కూడాను. అదే అంగన్వాడీ వర్కర్స్కి
10,500 రూపాయలు కూడా ఈ ప్రభుత్వమే చేసిందని చెప్తున్నారు. 1000 రూపాయలు పెంచింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 4.5 సంవత్సరాల నుండి కూడా ఎన్ని విధాలుగా ధర్నాలు చేసినా, ఎన్ని విధాలుగా మొట్టళ్ళు చేద్దామని వెళ్ళినా వాళ్ళకి నిర్బంధిస్తూనే వచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆఖరస్త్రంగా ఈరోజు సమ్మెలోకి దిగామో. మేము 18 రోజులు అవుతుంది. ఈ 18 రోజుల నుండి కూడా ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆడవాళ్ళు రోడ్డు మీద వదిలేశారు. అలాగే 4 సార్లు చర్చలకు పిలిచారు. ఆ చర్చల్లో కూడా విషయం అంటూ ఏమీ లేదు. కనీస వేతనం అయితే పెంచలేము అని చెప్తున్నారు. మీరు కనీస వేతనం పెంచలేకపోతే మేము సమ్మెలోనే కొనసాగుతామని చెప్తున్నాము. అయినప్పటికీ కూడా అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలలో సచివాలయం సిబ్బందితో పనిచేయిస్తున్నారు. ఏం పని చేస్తున్నారంటే అంగన్వాడీ సెంటర్లు ఇప్పుకొని కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చుంటున్నారు. అక్కడైతే అంగన్వాడీలు చేయాల్సిన పనులు ఏమి కూడా వాళ్ళు చేయట్లేదు సరికదా. వాళ్ళు అసలు తాళాలు ఇప్పటం ముయ్యటం అంతే పని చేస్తున్నారు. ఈ మాత్రం దానికి వాళ్ళకి 30,000 రూపాయలు ఇవ్వడం దేనికి అని అడుగుతున్నాము. అలాగే వాలంటీరు 50 ఇళ్ళకి పనిచేసినప్పుడు 5,000 రూపాయలు ఇస్తున్నారే. మేము 1,500 ఇళ్ళ నుండి 2,000 ఇళ్ళ వరకు పనిచేస్తున్నాము. అంటే అంగన్వాడీలకి ఎంత వేతనం ఇవ్వాలి అన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాలంటీర్లకి 7,500 అడగకుండానే పెంచుతున్నానని చెప్తున్నారే. మరి అంగన్వాడీలకు కష్టం ఏమైపోతుంది? అంగన్వాడీలకి మొబైల్ ఇచ్చామని పేరు ఉంది తప్ప మొబైల్ ఏమైనా పనిచేస్తున్నాయా? అసలు ఇన్ని సమస్యలతో ఉన్నాం మేము. ఉండేప్పటికీ కూడా మాకు నిమ్మక నీరెత్తలేంటే మీరు అలా ప్యాలెస్లోనే కూర్చున్నారు కదా. ఎప్పటికైనా సరే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే మీరు గద్దె దిగడం ఖాయం. మా చేతిలో కూడా ఓటు అనే అస్త్రం ఒకటి ఉన్నది. అందువల్ల ఈ ఓటు అనే అస్త్రం ఉంది కాబట్టి మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీలు గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మంటున్నాము. గ్రాట్యుటీ అమలు చేయమంటున్నాము. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ పెట్టిన రోజు మేము పనిని కూడా సులువుగా చేయగలమని చెప్పేసి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాము. ప్రజా జీవితాలను నాశనం చేస్తున్న మద్యాన్ని నియంత్రిస్తామన్న వైసీపీ ప్రభుత్వం వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గపు చర్య అంటూ ఏపీ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా సమితి కార్యదర్శి ఎంపీ బేగం ఆరోపించారు. ఈ మేరకు ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో హెచ్బీ కాలనీలో గల ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు మద్యాన్ని ఆర్థిక వనరుగా చూడడం అన్యాయమని ఆరోపించారు. ప్రజా ఆరోగ్య వ్యతిరేక చర్యగా పరిగణించాలని కోరుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డికి చాలా హామీలు ఇచ్చారు. అదే నవరత్నాల్లో కూడా మద్యాన్ని కూడా ఒక ఇదిగా చేసి దాన్ని దశల వారీగా అరికడతానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రెండోసారి 2024 వరకు కూడా అది ఏమీ చేయకుండా అలా వదిలేయడం చాలా దుర్మార్గం. పట్టించుకోకుండా వదలడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మద్యాన్ని వెంటనే నిషేధించాలని ఎప్పటి నుంచో పోరాటాలు మహిళలు చేస్తున్నప్పటికి కూడా మద్య నిషేధాన్ని ఏమీ చేయకుండా ఆ మద్యాన్ని ఆదాయ వనరులుగా సృష్టించుకొని దానికోసం ఆదాయం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వాలను ఎండగట్టాలి. కాబట్టి వెంటనే ఏంటంటే మాకు మద్యాన్ని ఎక్కడ ఉంచడు, అన్ని చోట్ల అరికట్టేస్తారు, రాష్ట్రం మొత్తం మద్యం లేకుండా చేస్తారు, ఓన్లీ 5 స్టార్ హోటల్స్లోనే మద్యాన్ని ఉండేటట్టు చూస్తాను అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి వెంటనే మద్యాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఈ జిల్లా మద్యం మీద కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మద్యాన్ని వెంటనే నిషేధించాలి. నిషేధించకపోతే మాత్రం అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని హెచ్చరిక చేస్తాను. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాటిపైన ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా బిందు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ సొసైటీ ఫౌండర్ హిమబిందు తెలియజేశారు. శుక్రవారం ఎంఆర్డీఏ చిల్డ్రన్స్ సెరీనాలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. స్వయం ఉపాధితో జీవించాలనుకునే వారికి రుణాలు అందజేత, ఇతర అంశాలు, మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు అనే అంశాలపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే రాజమండ్రిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు విశాఖలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమానికి ఇప్పటివరకు 800 మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంటర్ప్రినర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఎందుకంటే స్టేటు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఆర్గనైజేషన్స్ చాలా స్కీమ్స్తో ఈ అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ను తీసుకొచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ చేయించి సో దట్ అందులో నుండి ఒక సైడు ఎకనామిక్ డెవలప్మెంటు అదర్ సైడు ఎంప్లాయ్మెంట్ ఈ రెండు క్రియేట్ చేసి ఫార్వర్డ్కి తీసుకుపోవాలనేది ఈ ప్రభుత్వాల యొక్క ఆశయాలు, రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఇది. ఈ ఆశయాన్ని నెరవేర్చేదానికి చిన్నగాను ఏమో మన బిందు ఎంటర్ప్రినర్స్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ సొసైటీ వారు లాస్ట్ 2 years నుంచి పనిచేస్తున్నారు ఈ ఫీల్డ్లో. మేము కూడా వారిని టాక్ చేశాము. లాస్ట్ ఇయర్ ఆమె హిమబిందు గారు రాజమండ్రిలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా సక్సెస్ఫుల్గా చేశారు అనే ఫీడ్బ్యాక్ తీసుకొని మేము కోఆర్డినేట్ చేస్తాము అండ్ వీ సపోర్ట్ విత్ అవర్ స్కీమ్స్. యూ గో హెడ్, యూ ఐడెంటిఫై, యూ కమ్, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామని ఈరోజు వచ్చి ఈ 29th ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. 3000 పైచీలకు ప్రోడక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే కంట్రీస్ వెళ్తున్నాయి, 195 కంట్రీస్. అయితే ప్రతి కంట్రీలో కూడా మన ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ అవసరాలు మన ఇండియా వస్తువులను బట్టి తీరుతాయి. అయితే వాళ్ళకి ఏ విధంగా మనం ఇక్కడ నుంచి సప్లై చేయాలి, సప్లై లాజిస్టిక్స్ ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి లాజిస్టిక్స్ స్పెషలిస్ట్ని కూడా తీసుకొచ్చాము. వాళ్ళ చేత అవి చెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ట్రేడ్ పోర్టల్ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ట్రేడ్ పోర్టల్లో రిజిస్టర్ అయితే ఎంఎస్ఎంఈ సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ ప్రోడక్ట్ డీటెయిల్స్, వాళ్ళ సప్లై డీటెయిల్స్ అన్నీ కూడా 10 లాంగ్వేజెస్లో వాటిని పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను 2024 మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకుని లక్ష్య సాధనకు సమీక్షగా కృషి చేస్తామంటూ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలియజేశారు. 2023వ సంవత్సరంలోని 97 వార్డుల కార్పొరేటర్తో కలిసి నగర ప్రగతి పథంలోని జీవీఎంసీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నామంటూ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ హిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఏకో క్లీన్, ఏకో గ్రీన్, ఏకో ఏకో జీరో ప్లాస్టిక్, ఏకో జీరో పొల్యూషన్ తదితర వినూత్న కార్యక్రమాలతో నగరవాసులకు అవగాహన కల్పించామంటూ వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి 2,005 కోట్ల 5 లక్షల రూపాయల అంచనాలతోని 967 పనులను చేపట్టామని చెప్పారు. ఈ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె అనేది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమము. అయితే వాళ్ళతో స్టేట్ లెవెల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నుంచి నిన్ననే మన గౌరవనీయులైన మంత్రివర్యులే దాదాపు 7 గంటల పాటు వారందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని కామన్ ఇష్యూస్కి కూడా అరైవ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పరిగణించి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో టు విత్డ్రా దిస్ స్ట్రైక్ అట్ ది ఎర్లియస్ట్. అండ్ అంతేకాకుండా టెంపరీ వర్కర్స్ తోటి వీలైనంత వరకు ఈ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ సమ్మె చేస్తున్న వారు ఈ టెంపరీ వర్కర్స్ కానీ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్క్కి అటెండ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా మన దృష్టిలో ఉన్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ విత్డ్రా దేర్ స్ట్రైక్. అండ్ మన సైడ్ నుంచి కూడా మనం చేయగలిగేవన్నీ చేస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ అండి. సో త్వరలో రాబోయే రోజుల్లో త్వరలోనే ఇది విరమించగలరని ఆశిస్తున్నాను. మనము విశాఖపట్నంలో జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం మనము జరుపుకోవడం జరిగింది. గతంలో మనము 2022లో ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంకు మనం సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా దాన్ని
మనము తీసుకొని ఈ జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఒక ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ని కొత్తగా మనము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కమిషనర్ గారి సహకారంతో మనము ప్రజలకి తీసుకురావడం జరిగింది. అదంతా కూడా మీ అందరికీ తెలుసు. ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వినూత్నంగా మనము విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఎకో గ్రీన్కి సంబంధించి మనము 98 వార్డ్స్లో కూడా వివిధ ప్లేసెస్లో మొక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేసాము. అలాగే మిద్దె తోట పెంపకాలు కూడా మనము రీసెంట్గా ప్రతి వార్డులో కూడా ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ పర్యావరణాన్ని కాపాడాలి, అడవుల్ని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మనము ఈ విత్తన బాల్స్ కూడా INS డాగా వారి సహాయంతో మనము ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా హెలికాప్టర్ సహాయంతో మనము ఆ విత్తన బాల్ని కొండ ప్రాంతాల్లో వేయడం కూడా జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి నుంచి రాష్ట్రంలోని భూ కబ్జాలు పెరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. శుక్రవారం నగరంలోని పౌర గ్రంథాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ డీడీ యాక్ట్ వల్ల స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడ్డారని, ఆస్తి హక్కు ఉన్నా కూడా కోర్టు ఆశ్రయించలేని పరిస్థితి దాపరించిందని ఆరోపించారు. రెవెన్యూ చట్టాలు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సచివాలయంలోని ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఇక్కడ సిబ్బందికి భూ చట్టాల మీద ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. ఈ చట్టాన్ని జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుందంటూ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బకాయిలు ఇవ్వనందున 29 నుంచి ప్రైవేటు ఆసుపత్రులు సమ్మె చేస్తున్నారంటూ తెలిపారు. మరి ఆ రోజు ఔరంగజేబ్ పరిపాలనలో రోజుకొక పిచ్చి చట్టం వస్తూ ఉండేది. అంటే తల వెంట్రులు కత్తిరించుకున్నా కూడా పన్ను వేసే విధానంలాగా. దానికి మరో పేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రకరకాల చట్టాలు తీసుకొస్తూ వ్యవస్థలన్నింటినీ బాధ పెడుతున్నప్పుడు ఈవేళ సర్వశిక్షా అభియాన్ కానీ, అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ రోడ్డెక్కి ఎంతో కష్టపడుతున్న విషయం ఈవేళ ప్రజలందరికీ తెలుసు. దాని కొనసాగింపుగా ఈవేళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. సివిల్ కోర్టులు పూర్తిగా నిర్వీర్యం చేసి, న్యాయస్థానాలు పూర్తిగా నిర్వీర్యం చేసి, ఇది 1.0లో వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం లాంటి కాస్ట్లీ సిటీల్లో విలువైన వందల వేల ఎకరాలని, లక్షల కోట్లని కొట్టేసిన తర్వాత ఇంకోసారి ప్రభుత్వం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా ఒక అధికారిని చేతిలో పెట్టుకుని మొత్తం టైటిల్ని వాళ్ళ చేతుల్లో వచ్చేసే విధంగా లక్షలాది ఎకరాలు కొట్టేయడానికి చేస్తున్న ప్లాన్గా ఇవాళ జనసేన పార్టీ భావిస్తుంది. ఫైనల్ అప్పీలేట్ అథారిటీ హైకోర్టుకు వెళ్ళాలంటే ఏ స్థాయి మనిషి కూడా వెళ్ళడం చాలా చాలా కష్టం. చిన్న చిన్న వ్యవసాయదారులు, చిన్న చిన్న కమతాలున్న రైతులు కానీ, సామాన్య మనుషులు కానీ వాళ్ళకున్న భూమిని రక్షించుకోవడానికి హైకోర్టుకు వెళ్ళడం అనేది చాలా దుస్సాహసం. దీన్ని అడ్డం పెట్టుకుని ఈ కొత్త యాక్ట్ తీసుకురావడాన్ని సాక్షాత్ వాళ్ళ న్యాయవాదులు కూడా ఖండిస్తూ బహిరంగంగా ధర్నాలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా చాలా దురదృష్టం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భూములు కాజేయడానికి అని అనడానికి నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ భూ హక్కుల చట్టం 2022ని ఒక చట్టాన్ని చేసేశారు ఏకంగా. అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిరాస్తి యజమానులందరూ కూడా, ఆ స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడిపోయి వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటో అగమ్యగోచరమైన స్థితిలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా
ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా తాతతండ్రుల నాటి కోర్టులో వివాదాలున్నా లేదు భాగస్వాముల యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా స్థిరాస్తి యజమానులకు ఎటువంటి హక్కు లేకుండా కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు లేకుండా పూర్తిగా ఆ భూ హక్కు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నాయో భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారై ఉంది. గడిచిన 2022తో పోలిస్తే నేరాల శాతం 36% మేరకు తగ్గిందని సిపి రవిశంకర్ అయ్యర్ వెల్లడించారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలోని మీడియా ప్రధాన పిల్లరని కొనియాడుతూ ఈ ఏడాది నేరాల శాతాన్ని శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలోని కమిషనర్ వెల్లడించారు. హత్యలు, కిడ్నాప్, ఎండెప్ రేప్, వైట్ కలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ క్రైమ్ కొంతమేర తగ్గాయని చెప్పుకొచ్చారు. అయితే సైబర్ నేరాల శాతం గణనీయంగా పెరిగిందని, పెరగడానికి గల కారణాలను ఆయన వివరించారు. 2021-22 సంవత్సరాలతో పోల్చుకుంటే 23లోని నేరాల శాతం తగ్గినట్లుగా తెలిపారు. సంవత్సరాలతో పోల్చుకుంటే 2023లో నేరాల శాతం తగ్గినట్లుగా, సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైనదని, ప్రజలకు అధికారులకు అనుసంధానంగా ఉంటుందని చెప్పారు. క్రైమ్ రివ్యూ పార్ట్, క్రైమ్ ఓవరాల్గా చూస్తే దాదాపు 30% తగ్గిందండి ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ ఇన్ అండర్ వేరియస్ హెడ్స్. ప్రధానంగా దాంట్లో మర్డర్స్ దే హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ 39 to 24 వెన్ కంపేర్డ్ టు 2022. అదేవిధంగా అన్ని హెడ్స్, కిడ్నాప్ కానీ, రేప్, అటెంప్ట్ టు మర్డర్, హర్ట్ కేసెస్, ఇవి అన్నీ కూడా చాలా వరకు తగ్గింది. సిమిలర్లీ వైట్ కాలర్ అఫెన్సెస్ అవి కూడా కంపేర్ టు 2022 తగ్గింది. సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ. సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ద రీజన్స్ ఫార్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ అవర్ మా ప్రణాళిక ఏంటి అని కూడా ఐ విల్ జస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ టు దాట్ పార్ట్. సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా కొంతవరకు తగ్గింది. ఫ్రమ్ 4,494 ఇట్ హెస్ కమ్ డౌన్ టు 3,513. ప్రాపర్టీ క్రైమ్స్ కూడా 893 నుంచి 664కి వచ్చేసింది. సో ఈ విధంగా ఓవరాల్ క్రైమ్ అట్ అ గ్లాన్స్ ఇఫ్ యూ సీ విశాఖపట్నం సిటీలో బికాస్ ఆఫ్ గుడ్ పోలీసింగ్ ఇట్ హెస్ కమ్ డౌన్. సిమిలర్లీ బాడీలీ ఆఫెన్సెస్ అంటే బాడీలీ ఆఫెన్సెస్ దాంట్లో hurt cases have come down from 493 to 356. Grievous hurt cases by and large have also come down 56 నుంచి 46 కు వచ్చాయి. Kidnap cases తగ్గింది. Earlier kidnap and abduction cases were 42. Now it is only 18. Attempt to murder cases తర్వాత murder cases అన్ని కూడా చాలా వరకు తగ్గింది. Other offenses మనం white collar offenses I just told you they have come down from 841 to 723. అదేవిధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు 27 మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ ఐ మీన్ 2023. దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి, ఇల్లిసిట్ ఇంటిమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ వై మర్డర్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే 27 మర్డర్స్ జరిగింది ఇలా దిస్ ఇయర్, కరెంట్ ఇయర్. So the reasons are that. Apart from that, love affair is also one of the reasons why the murders are taking place in Visakhapatnam city. NBW's non-bailable warrant, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్కి తీసుకువెళ్ళాలంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు,
వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ, ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, నేబరింగ్ తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక. సో ఇదంతా కూడా దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ 1018 వారెంట్స్ రీకాల్ చేయబడడం జరిగింది. ఎగ్జిక్యూటెడ్ 820 వారెంట్స్, 820 వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్ని చోట్ల తిరిగి. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 2022-23 సంవత్సరంలో 4వ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి 26.76 కోట్ల ఖాతాల్లో జమ కానున్నట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. మద్యాన్ని నియంత్రిస్తామన్న వైసీపీ ప్రభుత్వం వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గపు చర్య, ప్రజా ఆరోగ్య వ్యతిరేక చర్యగా పరిగణించాలన్న ఏపీ మహిళా సమాఖ్య. గత ఏడాదితో పోలిస్తే నేరాల శాతం 36% తగ్గింది. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రధాన పిల్లర్ అంటూ సిపి రవిశంకర్ అయ్యర్ వ్యాఖ్య. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.